మైనర్ బాలిక ఆత్మహత్యపై బీజేపీ నాయకులు హిందూ సంఘాలు ఇచ్చిన పిలుపుతో నారాయణపేటలో బంద్ కొనసాగుతోంది. లవ్ జిహాద్ కి అమ్మాయి బలైపోయిందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉదయం ఆర్టీసీ డిపో ముందు ఆందోళన జరగ పోలీసులు అరెస్టు చేశారు. ఇటు పట్టణంలోని వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. వ్యాపార వర్గాలు బంద్ కు సంపూర్ణంగా సహకరిస్తూ ఉన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది బంద్. వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా కూడా మూతపడ్డాయి. లవ్ జిహాదీ కారణంగానే కూడా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటూ కూడా అటు బీజేపీ నాయకులు అక్కడ రాస్తారోకో చేస్తున్నారు. రోడ్డుపై కూడా కూర్చొని అక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. హిమబిందు నారాయణపేట జిల్లా కేంద్రంలో మైనర్ బాలిక ఆత్మహత్య సంఘటన నిరసనగా హిందూ సంఘాలు బీజేపీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు నారాయణపేటలో ప్రశాంతంగా అయితే బంద్ కొనసాగుతుంది. గత 2 రోజుల క్రితం 15 ఏళ్ల బాలిక లవ్ జిహాదీ పేరిన ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్కడ సంచలనం కలిగించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని అక్కడ హిందూ సంఘాలు బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి నిష్పాక్షితంగా విచారణ జరపాలని, నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని, చిన్నపిల్లలు అంటే మైనర్ బాలికలను ఇలా జిహాదీ పేర్లతో వాళ్ళు వల వేసుకోవడం, పెళ్లి పేరుతో వాళ్ళని మోసం చేయడం అయితే పరిపాటిగా మారిందని అక్కడ సంఘాలైతే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని, దాంతో పాటు అక్కడ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధుకు అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో బంధుకు సంబంధించి పట్టణంలో ప్రశాంతంగా బంద్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొందరు నిరసనకారులు కూడా ఆర్టీసీ బస్సు డిపో ముందు బైఠాయించి బస్సులను కూడా బయటికి వెళ్లకుండా ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులకు ఆ నిరసనకారులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత పోలీసులు ఆ నిరసనకారులు సంజాయించడంతో బస్సులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎలాంటి సంఘ విద్రోహాలకు ఏదైనా పొరపాట్లు జరిగితే దానికి సంబంధించిన శాంతి భద్రతలకు విఘాతం కలిగాయని పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మనకు నారాయణపేట జిల్లాలో కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.